హాయ్ అండి. అస్సలామలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటనేది మీరే చూసేయండి, చెప్పనండి. చూడండి, ఈరోజు ఆర్డర్ అయితే వచ్చిందండి. నేనైతే మీషో నుండి కొన్ని ఆర్డర్ అయితే పెట్టేసుకున్నానండి. అవి ఏంటనేది అన్బాక్సింగ్ చేస్తున్నాను, మీ ముందే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా. మా వీడియోస్ని చూడండి, నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకే అండి, ఇక్కడైతే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నానండి. ఏంటంటే గ్రాసరీస్ వేసుకునేవి కొన్ని కంటైనర్స్ అయితే తెప్పించుకున్నానండి. చాలా బాగున్నాయండి. క్వాలిటీ అయితే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నానండి. ఇవి ఓపెన్ చేసే వరకు నాకు కూడా టెన్షన్గా ఉందండి. ఎందుకంటే ఆన్లైన్లో ఎట్లుంటే ఏమో అన్నట్టు కొద్ది భయం వేస్తుంది కదండి. సో అందులో చూపిస్తే బాగానే ఉన్నాయండి, రేటింగ్ కూడా బాగానే ఉంది మీషోలో. సో అందుకని తెప్పించుకున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి, కుదరలేదు అసలు. సో మొత్తానికైతే ఈరోజైతే తెప్పించుకున్నానండి. వచ్చినాయి మొత్తానికి ఆర్డర్ అయితే. ఇవి 1 కిలో పట్టేవి అయితే 8 కంటైనర్స్ తెప్పించుకున్నానండి. హాఫ్ కిలో అయితే 6 కంటైనర్స్ తెప్పించుకున్నానండి. సో మొత్తం అయితే చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే ఓపెన్ అయితే చేశానండి. ఇంకొక కంటైనర్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. అన్ని కవర్లు అయితే తీసేస్తున్నానండి. ఫుల్ ప్యాకింగ్ అయితే చేశారు బాగా. అన్నీ ఒక్కొక్క కంటైనర్కి ఒక్కొక్క కవర్ అయితే పెట్టారండి. ఇక్కడ డ్యామేజ్ కూడా ఏం లేవండి. చాలా పర్ఫెక్ట్గా బాగున్నాయి, చాలా గట్టిగా ఉన్నాయండి. గ్లాసెస్ లాగా ప్లాస్టిక్ ఏనండి, కాకుండా చూడడానికి అవి గ్లాసెస్ లాగా ఉన్నాయి. ఎందుకో చాలా చూడంగానే నచ్చినాయండి. ఇంకా కలర్స్ ఏమన్నా తెప్పించుకుందాం అనుకుంటే మళ్ళీ అందులో ఏమన్నా వేస్తే కనిపివు. అవి పెట్టే వాళ్ళకి మనకే తెలుస్తాయండి అందులో ఏమున్నాయి అనేది, పక్కన వాళ్ళకైతే తెలియదు కదా. అందుకనేది కొద్దిగా ఇవైతే బాగా క్లియర్గా ఏ వస్తువు దేంట్లో ఉందనేది క్లారిటీగా కనిపిస్తుందని సో ఇలా వైట్ అయితే తెప్పించేసుకున్నానండి. ఇదిగోండి మొత్తం అయితే ఇక్కడ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇవి చాలా బాగున్నాయండి, బాగున్నాయి. ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే మొత్తం అయితే అట్లాగే గ్రాసరీస్ వేసుకోకుండా మొత్తం అయితే వాటర్తో క్లీన్ చేసుకోవాలండి ముందు. సో కొత్తయే కదా ఏమవుద్ది అనుకోవద్దు, డస్ట్ ఉంటుంది అండి. ఇక్కడైతే బాగా వాటర్తో క్లీన్ చేసుకొని ఫ్యాన్ వేసుకొని పొడి బట్టతో అన్నీ శుభ్రంగా తుడిచేసుకుంటున్నానండి. తేమ లేకుండా తుడిచేసుకొని ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ ఆరబెట్టేసుకొని మనమైతే గ్రాసరీస్ అయితే వేసేసుకుందామండి. చాలా బాగున్నాయండి అసలు. 1 కిలో పడితే లేవో అనుకున్నాను, కంపల్సరీ 1 కిలో అయితే ఖచ్చితంగా పడుతున్నాయండి. ఇవి చిన్నవి అయితే మనం ఎప్పుడు రెగ్యులర్గా గ్యాస్ దగ్గర వాడతాం కదండి, వాటి కోసం అయితే చిన్నవి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి పెద్దవి ఎక్కువ వాడం కదండి, సెల్ఫ్స్లో ఉంటాయి, అందుకని కొద్ది పెద్దవి తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడైతే అన్ని గ్రాసరీస్ అన్నీ నింపేసుకున్నాను, చూసేయండి. అన్నీ పట్టినాయండి. అసలు కిలోకి అయితే ఖచ్చితంగా కిలో పట్టినాయండి. పల్లీలు, పుట్నాలు, అటుకులు, నువ్వులు, దాల్చిన చెక్క, కొబ్బరి అన్నీ వేసి పెట్టేసుకున్నానండి. ఇదిగోండి చిన్న కంటైనర్స్లో పసుపు, ఉప్పు, కారం, మెంతులు అవి 2 పక్కన పెట్టేశానండి. టీ పొడి, చక్కెర వేద్దామని అవైతే ఇక్కడ తీసుకొని రాలేదు. ఇవన్నీ అయితే ఫిల్ చేసి పెట్టేసుకున్నానండి. ఎక్కువ శాతం మేము డీమార్ట్ నుంచి తీసుకొని వస్తామండి గ్రాసరీస్ అనేవి. ఓకే అండి, చూడండి పల్లీలు అయితే కిలో అయితే పట్టేసినాయండి. చాలా బాగున్నాయండి కంటైనర్స్ అయితే, చాలా బాగున్నాయి. అసలు ఎలా ఉంటాయేమో, పల్చగా ఉంటాయేమో అనుకున్నాను, చాలా బాగున్నాయి. వీటి క్యాప్స్ కూడా వాటి సపరేట్ ఇచ్చాడండి. చూడడానికి అయితే మనకు 2 సేమ్ ఇలా ఉన్నాయి. ఇవి పెద్ద కంటైనర్స్కి ఏమో చెక్స్లా వచ్చినాయండి లోపల, చిన్న వాటికేమో ప్లెయిన్ ఇచ్చాడు. చాలా బాగున్నాయండి. ఇవి క్యాప్స్ కూడా చాలా గట్టిగా తగులుకుంటున్నాయి, చాలా బాగున్నాయండి. ఇదిగోండి మొత్తం అయితే గ్రాసరీస్ నింపేసి అన్ని మూతలు అయితే పెట్టేస్తున్నానండి. ఇవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు కిచెన్లో సర్దుకోవాలి. సెల్ఫ్స్ అన్నీ మొన్ననే లాస్ట్ వీడియో పెట్టాను కదండి క్లీన్ చేసుకునేది, ఆ రోజు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. అంటే ఇవి ఎప్పుడు వస్తాయేమో, అప్పటికి ఆల్రెడీ ఆన్లైన్లో మేము ఆర్డర్ పెట్టున్నాను, ఎప్పుడు వస్తాయో నాకు తెలీదు. అందుకని ముందుగానే సెల్ఫ్స్ అవన్నీ పేపర్స్ అవన్నీ తీసేసి కొత్త పేపర్స్ వేసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఓకే అండి, ఇక్కడైతే మొత్తం అయితే సర్దేసుకున్నాను ఇలాగా. ఇప్పుడైతే చూడండి అసలు ఎంత బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి.
పిల్లలకైనా సరే, ఎవరికైనా సరే మన ఇంట్లో కొత్త వాళ్ళొచ్చినా ఏ వస్తువు దేంట్లో ఉండేది ఖచ్చితంగా వాళ్ళకి తెలుసుద్దండి వంట చేయడానికి. మనమే ఉండక్కర్లేదు చెప్పడానికి. ఇదిగోండి ఇక్కడైతే కిచెన్‌లో అయితే అన్నీ సర్ది పెట్టేసుకున్నానండి. ఇట్లాగా చూడండి ఎలా ఉందో. చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా అనిపిస్తున్నాయండి. ఇవైతే గ్యాస్ దగ్గర పక్కన పెట్టేసుకున్నానండి. ఇవి రెగ్యులర్‌గా వాడతాం కదండీ! ఉప్పు, కారం, పసుపు అనేది కొద్ది దగ్గరలో ఉంటేనే మనకు కూడా పని అనేది తొందరగా అయిపోద్దండి. మీకెలా అనిపిస్తున్నాయి ఇవి? కామెంట్ అయితే చేయండి అబ్బా తప్పకుండా. చాలా బాగున్నాయండి క్వాలిటీ పరంగా అయితే. మీరు ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే డౌటే లేదు. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడైతే అన్నీ ఎక్కడెక్కడ సర్ది పెట్టేసుకున్నానండి. ఇక్కడైతే ఇల్లు మొత్తం అయితే ఊడ్చేసుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 దాటిపోయిందండి. ఇవన్నీ చేసుకునేసరికి టైం అయిపోయింది. ఇంకా టిఫిన్ అయితే చేయలేదండి ఇంకా ఇక్కడ. ఇప్పుడైతే దోశలు అయితే వేసుకుంటున్నానండి. ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత నేను టిఫిన్ చేసేసరికి టైం వచ్చేసి 11:30 అయినట్టుందండి. ఇక్కడైతే దోశలు వేసుకుంటాను. మళ్ళీ గ్యాస్ దగ్గర కూడా మార్నింగే క్లీన్ అయితే చేసుకోలేదండి. చూడండి పిల్లలకు కూడా అలా హడావిడిగానే వేసి పంపించాను, స్కూల్కి వెళ్ళారండి. ఇక్కడైతే నేను గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఓకే అండి, ఇవాల్టి వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ ఎలా ఉన్నది, మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కామెంట్ అయితే చేయండి అబ్బా తప్పకుండా. సో మా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా సపోర్ట్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్.